హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా డే బార్లీ వాటర్‌తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే బార్లీ వాటర్ మన బాడీలోని ఎక్సెస్ హీట్‌ని రిమూవ్ చేస్తుంది గదా! తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. దానికి సంబంధించినవన్నీ కోసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా తిరగమోతు దినుసులన్నీ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఎసరు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆ ఎసరంతా మరిగిన తర్వాత ఇలా రవ్వ వేసుకున్నా. సో ఇలా గోధుమ ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇక బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇలా వంట చేయడానికైతే రెడీ అయిపోయా. ముందుగా బిర్యానీ రైస్ అయితే కొంచెం నానబెట్టుకున్నాను. బగారా రైస్ ప్రిపేర్ చేద్దామని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకొని నెక్స్ట్ చికెన్ ఉడకబెట్టుకోవడానికి ఇలా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు చికెన్ ఉడకబెట్టుకున్నాను. దానికి చికెన్లో కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. నెక్స్ట్ బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి ఇంకో పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని బగారా మసాలా అంతా వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేసుకొని ఇలా వేయించుకుంటున్నా. నెక్స్ట్ రెండిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. నెక్స్ట్ బగారా రైస్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం మగ్గనిచ్చాను. నెక్స్ట్ చికెన్ వేసుకొని చికెన్ని కూడా ఇలాగా ఫ్రై చేసుకుంటున్నా. నెక్స్ట్ బగారా రైస్లోకి ఎసరు పోసుకొని కొంచెం అవి మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ చికెన్లోకి కరివేపాకు, తయారు చేసి పెట్టుకున్న ఫ్రై మసాలా అంతా దాంట్లో వేసి తర్వాత చికెన్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. నెక్స్ట్ బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఎమ్మీగా అన్నీ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే అన్నీ పెట్టుకొని ఇలా అయితే లంచ్ ఫినిష్ చేశాను. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.